చెప్దామా? విన్నామా? సో ఈ బిజినెస్ లో ఒక వ్యక్తి గెలవాలంటే ఒక రాయిని రత్నంగా మార్చగలిగిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులను ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఈ డబ్బు మీ సొంతం అవుతుంది. మీ కారు ఉన్నది ఈ షోరూమ్ లో, ఎస్ఆర్నో టైం పడుతుంది, లేట్ అవుతుంది మీ కారు మీ దగ్గర రావడానికి. మీ ₹1,00,000 ఇన్కమ్ మీకు వచ్చేది ఉన్నది, అది మీ దగ్గరికి రావడానికి లేట్ అవుతుంది. వెస్టీజ్ వాళ్ళ కంపెనీ అకౌంట్ లో ఉన్నాయి ఆ పైసలు. ఎప్పుడు తెచ్చుకుంటారు? ఎప్పుడు తెచ్చుకుంటారు షోరూమ్ నుంచి మీ కారు? ఎప్పుడు తెచ్చుకుంటారు మీ అకౌంట్ లో డబ్బులు? సో నేను చెప్పే మాటలు కనుక మీరు వినగలిగితే ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి 120 రోజులలో మీ కోరికలు నెరవేరు కాక 100%. ఇక్కడ నుంచి 120 రోజులలో నేను చెప్పిన మాటలు కనుక మీరు వింటే ఇక్కడ నుంచి 120 డేస్ 4 months లో మీ కారు, మీ ఇన్కమ్, మీ పిన్ను మీ దగ్గర ఉంటుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సార్ నువ్వు ఏమన్నా చెప్పు, దూకమంటే దూకిపోతారని. నాకైతే కావాలి, 2 మంది ఉంటే వాళ్ళే ఉంటుంది. మళ్ళీ ఒకసారి అడుగుతానా, మీకు ఏ ఈసోటి మా సీన్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వదిలేండి, ఎంజాయ్ చేయడం లేదు, అంతమించి ఏం లేదు. కానీ సీరియస్ తీసుకుంటారా వాళ్ళ కోసమే. సార్ మా వాడు ఏ పని చేస్తలేడు సార్, ఏదైనా ఉంటే చెప్పండి, మేము పనికి వాళ్ళ కోసం చెప్పడానికి రాలేదు. పని సృష్టించుకొని పని చేసుకోవడం గెలిపేందుకు వచ్చినాం. గెలవాలన్న పోరాటం చేసి గెలవాలన్న వాళ్ళని గెలిపించడానికి కోసం వచ్చినాం. ఖాళీ ఉన్న మావాడు అంటే ఖాళీ ఉన్నప్పుడు మేమేం చెప్పలేము, ఏమేం చేయలేము. బిజీ ఉన్నోడు ఫ్రీ చేయగలం జీవితంలో. మీరు బిజీ నుంచి ఫ్రీ అవ్వడానికి రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? ఎంతమంది కారు కావాలి? రావాలి. ఎంతమందికి ₹1,00,000 ఇన్కమ్ కావాలి? అందరికి రావాలి. ఎంతమంది మీరు స్టార్ డైరెక్టర్ అప్పు ఉండాలి? స్టార్ డైరెక్టర్స్ అంటే అప్పు ఉండాలి. ఇగో పిన్నులు అనేసరి చేతులు లేకుండా పనిచేసి పైసలు కావాలంటే చేతులు ఎత్తురు, కారు కావాలంటే చేతులు ఎత్తురు, పిన్నులు కావాలంటే చేతులు ఎత్తుతారు. ఇవి లేకపోతే అవి రావు స్వామి, ఇవి లేకపోతే అవి రావు. అర్థమవుతుందా? సో ఇవన్నీ మీ జీవితంలో రావాలంటే ఇప్పుడు మనం ఈ 10 core steps మనం బిలీవ్ చేసుకోవాలి, బిలీవ్ చేయాలి, పని చేయాలి. సో ఆర్ యు రెడీ? ఎంతమంది రాసుకోవడానికి రెడీ ఉన్నారు? కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే. సో ఈ 10 core steps అనేది విన్నింగ్ టీమ్. మనకు ఒక చక్కని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. సో దాని పేరే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో చూడండి, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కనుక మనం ఫాలో అవుతే మీరు చాలా ఎక్కువ రోజుల్లో అవుతుందన్న పని దాంట్లో సగం రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. సో పవర్ ఆఫ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ పవర్ అందులో ఉంది. సో కాబట్టి దయచేసి మీరు అందరూ, ఎంతమంది దగ్గర స్టార్టర్ ప్యాక్స్ ఉన్నాయి? ఇక్కడ స్టార్టర్ ప్యాక్స్ ఉన్నాయి ఎంతమంది దగ్గర? అందరికి ఇంతమంది దగ్గర ఉన్నాయా? ఇంకా మిగతా చాలా మంది దగ్గర స్టార్టర్ ప్యాక్స్ లేవు. మీ దగ్గర స్టార్టర్ ప్యాక్ అనేది లేకపోతే మీ బిజినెస్ లో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంటది. స్టాండ్ వేసి సైకిల్ దొక్కితే బిజినెస్ లో డబ్బులు వస్తాయి. మనం దూరం పోతామా? డబ్బులు వస్తాయా? సో మీకు డబ్బులు రావాలి అంటే మీరు పని చేయడం స్టార్ట్ చేయాలి. మీరు దూరం ప్రయాణం చేయాలంటే స్టాండ్ తీసి సైకిల్ దొక్కడం నేర్చుకోవాలి. సో ఇప్పుడు స్టాండ్ తీసే ప్రయత్నం మీరు చేయాలి. ఇప్పుడు చెప్పే ఏదో 30 minutes ఉందో షార్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే ఇవి ఇంప్లిమెంట్ చేస్తారో ఆఫ్టర్ 120 days తర్వాత నేను చెప్పిన మీ దగ్గర వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే సుమారు నా ఆర్గనైజేషన్ లో ఇప్పటికీ 169 మంది కారులు ఉన్నారు నాతో సహా. ఎంతమంది? 169 మందికి కారులు వచ్చినాయండి. మీకు రావా కారులు? ఈ రోజు 54 మంది ₹1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు. 10,000 నుంచి 30,000 సంపాదించే వాళ్ళు వేలల్లో ఉన్నారు. నాకు కూడా లెక్క తెలియదు. చూడండి, 4 ఏళ్ల ముందు ఈ అవకాశం నేను ఒక్కరు తీసుకున్నా. ఈ రోజు ఈ అవకాశం 1,00,000 మంది పైన చూస్తున్నారు. అంత పెద్ద నెట్వర్క్ తో బిల్డ్ చేస్తా పోతాను. మరి ఇంత పెద్ద టీం ఉన్నది అంటే మరి మీరు కూడా అందులో ఉన్నారంటే గెలుస్తారా గెలవరా? సో ఇక్కడ ఈ 10 core steps మీరు తెచ్చుకొని బుక్ ఏదో ఉంటే రాసుకోండి, లేదంటే వినండి. ఓకే. సో ఏమున్నది 10 core steps లో? విన్నింగ్ టీమ్ లో 10 core steps అని ఉంటుంది. ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అవుతే చాలు 100% సక్సెస్ అవ్వచ్చు. సో
10 కోర్ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే కనుక అది డిఫైన్ ద డ్రీమ్. డిఫైన్ ది డ్రీమ్. డిఫైన్ ది డ్రీమ్. డిఫైన్ ద డ్రీమ్. ఈ డిఫైన్ ద డ్రీమ్ అనేది ఏదైతే ఉందో మీ కలలు ఏమున్నాయి అని దాని అర్థం. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ కోరికలు ఏమున్నాయి? మేడం ఇప్పుడు సడన్ గా భగవంతుడు ప్రత్యక్షమై మీకు ఏదైనా ఒక కోరిక కావాలి, కోరుకోండి, నేను ఇచ్చిపోతా అంటే మీరు ఏం కోరుకుంటారు? మీ పేరు మేడం? శివరాణి గారు. కూర్చోండి. ఏం కోరుకుంటారు? అన్న దేవుడు కనబడ్డాడు, శివరాణి గారు నేను దేవుడిని నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇచ్చిపోతాను అంటే దానిలో మీరు ఏం కోరుకుంటారు? లగ్జరీ లైఫ్ అంటే దేవుడిని కన్ఫ్యూజ్ చేయొద్దు. దేవుడిని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎక్కువ మనీ కావాలి, ఎక్కువ ఉండాలి. ఇంకా మళ్ళీ ఇంకోటి చెప్పొద్దు, మన దేవుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకటే ఎసారు అవునా కదా? మేడం మీరు మేడం మీ పేరు? కూర్చోండి. లావణ్య గారు, దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, నీకు ఏం కావాలి లావణ్య గారు అంటే మీరు ఏం కోరుకుంటారు? కారు కావాలి. మేడం మీరు? అందరూ బాగుండాలి అందులో. మేడం ఒకసారి అందరు సక్సెస్ అవుతారు. నేనేమంటున్నానంటే మనకు ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, అవును కదా? మనకు ఒక డ్రీమ్ ఉంది. సక్సెస్ వేరు, మీ డ్రీమ్ వేరు. సక్సెస్ లో ఏమంటారు, డ్రీమ్ లో పార్ట్ సక్సెస్, అన్ని ఫుల్ఫిల్ అయితే సక్సెస్ఫుల్ అయితే ఏ ఒక్కటి లేకుండా వెళ్తుంది కదా. సో చెప్పు మహేశ్వరి. ఒక కారు కావాలి సార్, ఒక ఇల్లు కావాలి. ఆల్రెడీ కార్ చేసుకున్నాం. అంటే నేను ఒక మంచి లగ్జరీ లైఫ్లో మా ఇంట్లో ఒక కారు, ఇంటి ముందర కారు అండ్ అంతే సార్. చెప్పు బ్రో, చెప్పు. ఇదేదో బాగుంది. ఇలా బంగారం వంటి వేసుకో పైసలు ఎగ్జాక్ట్ చాలా పోవాలి. కింద ఒకటేటైతే చెప్పు, కిలో బంగారం ఉంది, ఒకటి అయిపోయింది. అవునా? నేను భగవంతుని కోరుకునేది ఏదైనా ఉంది అంటే నేను ఒకటే కోరుకుంటా, 1 కోటి మందిని కోటీశ్వరులు తయారు చేసే ఒక మైండ్ సెట్ నాకు ఏమని కోరుకుంటా. కోటి మంది మన వల్ల కోటీశ్వరులు అయితే మరి నేనేమైనా బిలియనియర్. సో ఈ భూమి పైన ఏదైనా దొంగిలించబడతాడు, జ్ఞానాన్ని కోరుకోవాలా. ఆ జ్ఞానం మీకు ఎంత తొందర వస్తుందో, ఆ జ్ఞానాన్ని మీరు ఎంతైతే మీరు నేర్చుకొని వాడగలుగుతారో అంత తొందరగా ఈ కార్లు, బంగ్లాలు, పైసలు, కర్కన అన్ని వచ్చేసేయాలి. ఒకటే నేను ఒకటే చెప్తాను, ఏ దేశంలో అయినా ప్రపంచంలో అన్ని దేశాలలో ఎందుకు జనాలు మనకంటే హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, మనకంటే డెవలప్డ్ కంట్రీ ఉంది? ఎందుకు అంటే ఏ దేశంలో అయినా విద్య, వైద్యం అనేది ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో ఆ దేశం బాగుపడుతుంది. అవునంటారా కాదు? విద్య, వైద్యం. ఎందుకంటే ఎనలేని సంపద ఒకటే విద్య. అది మీ దగ్గర ఎంత ఉంటే అంత నువ్వు సంపాదించుకోవచ్చు, అంత తెలివిని నువ్వు నేర్పించి సంపాదించుకోవచ్చు. తర్వాత నీ దగ్గర డబ్బు నచ్చిన పనిలే, దాని టైం వచ్చి కూడా అదే వస్తుంది సార్. కానీ ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడు మనం కోరికలు కోరడం మొదలు పెడతాం. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి. అవునా? నేనేమంటున్నా, ఈ రోజు నైట్ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నైట్ భోజనం చేసిన తర్వాత ఒక బుక్ ఎత్తుకొని, పెన్ ఎత్తుకొని, మీకు ఈ పుట్టినారు పోయే వరకు మీకు ఏం కావాలి ఒక పేపర్ మీద పెట్టగలరా? పెట్టే ధైర్యం మీకున్నారా? ఆ పేపర్ మీద పెట్టేదాన్ని వాట్సాప్ లో పెట్టి, గ్రూప్ లో పెట్టే ధైర్యం మీకున్నారా? ఉన్నదా? నిజంగా మా ఫ్రెండ్కి నేను ఒకసారి ఇదే మాట చెప్పిన. మా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా? డ్రీమ్లు అన్ని రాస్తా, బొమ్మలు సంపాదిస్తా,
గోడ మీద పెట్టమన్నా పెడతా, ఏడన్నా పెట్టమన్నా పెడతా అన్నాడు. ఇంకా పెట్టరా, ఇంట్లో పెట్టుకోరా నాయన, నీ డ్రీమ్స్ ఓపెన్ చేసి పెట్టరా అని చెప్పాను. బాత్రూంలో డోర్ ఉంటుంది కదా, డోర్ వెనకాల పెట్టిండు, ఫోటో తీసి పెట్టిండు. ఇప్పుడు ఏం చెప్తాడు, బెడ్రూమ్ చూడు నా రూమ్ లో అన్ని పెడుతున్నాడు. పెడుతుంటే నేను ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను డ్రీమ్ అన్నా కానీ డ్రీమ్ ఏంటో తెలియదు. ఏంటో డ్రీమ్ గోడలు పెట్టినా అన్నాడు, ఏదో లేదు అని చెప్పేసి సరే మనోడు పాల ప్యాకెట్ తేయడానికి వెళ్ళు, సరే వాష్రూమ్ పోయిద్దాం ఆడబోతే బాత్రూమ్ డోర్ పెట్టాలని. అరే నువ్వు ఇంత మాట్లాడుతీవి అంత మాట్లాడుతీవి కదా ఆయన, నువ్వు నేను ఏదైనా పెడతా ఏదైనా చేస్తాను. ఏ ఊకో గమ్మత్తున్నావు నువ్వు, చుట్టాలు చూసి దాన్ని చూస్తూ నాకు నవ్వుతూ నేను వాళ్ళ నవ్వుకి ఈ లొల్లిరా నాయన అని చెప్పి తీసుకొని అలా పెట్టుకున్నా అని చెప్పంటున్నాను. అని నవ్వాలి కదా. ఒకరు నవ్వకపోతే మీకు ఎట్లా సక్సెస్ వస్తుంది చెప్పండి? అందరూ కావాలండి, అందరు ఉంటే మీరు సక్సెస్ అవుతారా? ఒక మీ చేతికి ముళ్ళు కూర్చిందండి, ఎట్లా తీయాలా అంటే వస్తుందా? వస్తుందండి? లేదు, రెండోసారి అవుతుందా? ఏం చేయాలి? అరే ఆల్రెడీ నొప్పి ఉంది కదా మేడం, నొప్పి ఉంది కదా, అంటే నొప్పికి ఇంకొక నొప్పి తోడు చేస్తేనే రిజల్ట్ వస్తుందా? మరి మీకు కూడా నవ్వుతే మీకు కిరీటం ఎందుకు కూసిపోతుంది? మరి తొందరగా సక్సెస్ అవుతారు కదా. అరే బిడ్డ నువ్వు నవ్వినావు కదా, నీకోసారి చేస్తా పని అని చెప్పి ఎందుకు చేయమన్న పని, అవునా కదా? సార్ వాడు అట్లా సార్ బిడ్డ, నేను చాలా మీటింగ్ లో చెప్తా, మీ ఇంటి పక్కన ఎవరైనా నమ్మకపోతే చెప్పురి, నేను ఆటోలలో జనాలు పంపిస్తాను నవ్వేటోళ్ళని. మీరు ఇంట్లో స్టార్ట్ చేయండి. ఎవరో ఒకరు మనల్ని ఇన్సల్ట్ చేయాలి, ఎవరో ఒకరు మనల్ని చిన్న చూపు చూడాలి, ఎవరో ఒకరు మనకంటే గొప్పగా రెడీ కావాలి, ఎవరో మనల్ని ఏదో రకంగా తిప్పి కొడవాలి. అప్పుడు కదా మీలో ఉన్న శక్తి బయట వచ్చేది. అన్నిటికన్నా ఈ హ్యాండ్ ఎందుకు లొల్లి, మనం లొలివే పూటకి ఇంత బువ, ఏదో కట్టడానికి పట్ట, 6 నెలలకు దావతి ఇవి దొరికితే చాలనుకుంటే మన జీవితం అంతా శూన్యం అయిపోయినట్లు. అట్లా బతకాలని మీరు ఒకవేళ అనుకుంటున్నారా? అది లైఫ్ కాదు, అది లైఫ్ కాదు. లేడీస్ మీరు ఉన్నారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ అనే ఒక కారు కొనుక్కొని మీరే నిమ్మలంగా పట్టు చీర కట్టుకొని దావతిలో పోయి మీరు దిగుతుంటే మీ చుట్టాలంతా మీరు చూస్తుంటే మీ ఫీలింగ్ ఎట్లుంటది? ఎట్లుంటది? మనం మామూలుగా నడవం. అది కదా మనం డ్రీమ్ చేయాల్సింది, అది కదా మనం డ్రీమ్ చేయాల్సింది. అందరూ అదే హైదరాబాద్ ఎక్కి మనం కూడా అదే హైదరాబాద్ ఎక్కిపోయినాం. ఈ చుట్టంతా పోయి వేసుకున్న పౌడర్ పోయి ఏం దావత్ పోయిన ఫీలింగ్ ఉంటుందా మనకి? సో మరి మనం ఏం ఆలోచించాలి? సో అందుకే వాట్ ఈస్ యువర్ డ్రీమ్, మీ డ్రీమ్ ఏమున్నది అది మనకి ఇంపార్టెంట్. సో డ్రీమ్ ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో డ్రీమ్ చేస్తారో దాంతో పాటుగా దీనికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ కూడా మీరు తీసుకోవాలి. నాలెడ్జ్ అవసరమా కాదు? అవసరమా కాదు? నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలంటే విన్నింగ్ టీమ్ దగ్గర ఉన్న కొన్ని బుక్స్ ఏవైతే సెకండ్ వన్ ఏదైతే ఉందో కొన్ని బుక్స్ సిడీస్ మీటింగ్స్ ఇవి క్రమం తప్పకుండా అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. సంజీవ్ గారు మీకు నచ్చిన ఒక మంచి పుస్తకం పేరు చెప్పండి. మనిషిగా జీవించు మరణాన్ని జయించు. హరీష్ రెడ్డి గారు లేడా? మీకేం నచ్చిన పుస్తకం? అందరినీ ఆకట్టుకునే కళ. సార్ నాకు ఒక మాట ఉంది సార్, నేను వీళ్ళతో మాట్లాడలేకపోతున్నా సార్ అంటమా లేదా? ఆ పుస్తకం ఉపయోగపడుతుంది. అరే నువ్వు మనిషి బతికి ఎట్లా బతకాలో తెలుసుకో అని చెప్పి ఇప్పుడు సంజీవ్ గారు చదివిన పుస్తకం చెప్తుంది. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, లక్ష్యాలు, ప్రశ్నలే సమాధానాలు, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఒక సమస్య వచ్చినప్పుడు పేదవాడైన తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒక ధనికుడైన తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడు. రహస్యం, సీక్రెట్. చాలా అతి కష్టమైన పని అన్నింటికంటే ముందు. ఎంత మంచి పుస్తకాలు! ఈ పుస్తకాలు చదివినప్పుడు మనం ఇంకొంచెం నాలెడ్జ్ మనం పెంచుకుంటాం. సో ఈ పుస్తకాలు తెలియకుండా చచ్చిపోయడం చాలా మంది వేశారు. సో కాబట్టి బుక్స్ వల్ల మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత సిడీస్. రెండోది సిడీస్. ఇప్పుడు ఒక్కొక్కరి మీరు రోజు పొద్దుగాల జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారా? ఎవరైనా ఇక్కడ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నారా? మీరు ఒకవేళ బిజినెస్ లో జాయిన్ అయ్యి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతలేరు అంటే మీరు పాపాత్ములు. మాట అనదు.
ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని మీరు చూసుకునే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది జూమ్ సెషన్. పొద్దుగాల లేచిన తర్వాత ఒక వీడియోలో ఒక స్పీకర్ మాట్లాడతాడు. అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు, ఎక్కడ ఎండ్ అయ్యిండు, అతని లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంది, ఎంత పెద్ద లైఫ్ లీడ్ చేసుకుంటూ ఏంటి అనేది మొత్తం మాట్లాడేది, మనల్ని మనం విజువలైజ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ జూమ్ మీటింగ్. ఆ జూమ్ మీటింగ్ కనుక మీరు కనుక రాకపోతే మీరు ఇంకా 6 నెలలు ఉన్న ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వరు, ఇంకా సంవత్సరం ఉన్న ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వరు. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో బుక్స్, సిటీస్ అండ్ మీటింగ్స్. ఇప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ ఉన్నాయి. చాలా మంది కొంతమంది అమ్మలకి లేడీస్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ ఒకటే మాట్లాడతారు. ఏమంటారంటే ఈ గీటింగ్ అంటే మేము బిజినెస్ అయితే చేస్తాం. మీటింగ్ లేకుండా బిజినెస్ ఉండదు. అయినా సరే రా మేమేమంటే చూసుకుంటామని మీరు అనొద్దు పొరపాటు. లీడర్స్ మీకే మీటింగ్ రాకుండా ఈ బిజినెస్ లో ఇక నువ్వు చేయడానికి ఏం లేదు. మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో మీటింగ్ రాకపోదండి, మీటింగ్స్ పోవాలంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సారీ, బిజినెస్ వల్లే. ₹1,00,000 ఇస్తే ఒప్పుకుంటారా ఇంట్లో? ఒప్పుకుంటారా? అంటే ఎట్లా సాధ్యపడదు? గుమ్మిలో గింజలు గుమ్మిలో ఉన్నారు, పిల్లలు మాత్రం దొడ్డుగా. ఎట్లయితుంది లెక్క? ఏ లెక్క ప్రకారం? చేస్తే మొత్తం చేయాలి, చేయకపోతే మొత్తం పని చేయాలి. కానీ సగం చేసి అటు ఇటు కాకుండా చేసి ఆడబుడి లేదు ఇడబుడు ఎందుకు కాపాలి? నేను ఒకటే చెప్తాను, మీరు కాంప్రమైజ్ చేయకండి లీడర్స్. అతను మనస్ఫూర్తిగా ఆమె మనస్ఫూర్తిగా వచ్చి బిజినెస్ చేస్తేనే సపోర్ట్ చేయడం. నువ్వు ఏం చేయకు బిజినెస్ లో, ఆధార్ కార్డు మొత్తం నేనే ఏముంది చపాతీ దోశ ఏం లేదు. ఇక్కడ ప్రొడక్ట్ వాడాలి, వాడిన అనుభవాన్ని వేరే వాళ్ళని చెప్పాలి. వాళ్ళ దోస్తులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బక్కాలు కావచ్చు, పాకెట్ కావచ్చు. అది చెప్తేనే బిజినెస్. నేను తిరగలేనండి, నేను తిరగలేను కాబట్టి మీరు నువ్వు తిరగలేకపోతే బిజినెస్ లేదు. ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్. ఎసాను ఇవి ఓపెన్ ఫ్యాక్ట్స్. మీరు బిజినెస్ చేయాలంటే కంపల్సరీ బయటకు వెళ్ళాల్సిందే, బయట వెళ్ళి మీరు కలవాల్సిందే. లేదంటే వాళ్ళని మీ ఇంట్లో నుంచి పోయొచ్చు, వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకొని మీరు ఎక్కడ ప్లాన్ వస్తారు. అందరు మన ఇంటికి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. రాను ఇంటికి మళ్ళీ మనం పోవాల్సిందేగా. ఇక్కడ తిరిగేది ఏం లేదు, తిరిగేది ఏం లేదు కదా. తిరిగేది ఉన్నది, ప్లాన్ చెప్పేది ఉన్నది కదా. తిరిగేదంటే మనం ఏదో పోయి రోడ్లకు తిరిగేది కదా. ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలి కదా ఖచ్చితంగా. ఇవి ఉన్నాయి ఖచ్చితంగా. ఈ మూలాలను ఫాలో అవ్వకుండా ముందుకు వెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా బుక్స్ చదువుకోవాల్సిందే నాలెడ్జ్ కోసం. లేదు సార్ నాకు చదువు రాదు, పక్కన చదివేయండి. మీ పిల్లలు చదివేయండి, వాళ్ళు రోజు ఒక పేపర్ కూడా వాళ్ళ చిన్నాను అని చెప్పి చదివేయండి. తెలుగు ఎందుకు చదవరు? ఎక్స్ప్లెయిన్ చేయరా నాన్న అని చెప్పి నువ్వు వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి చదివేయండి. ఇప్పటి నుంచి 20 సంవత్సరాలు చదివిన పుస్తకాలు నాకేం అర్థం కాలేదు. వాస్తవం చెప్తున్నా, A+B ఓల్చుకునే సూత్రం నాకు ఏడా పని చేయలేదు. కానీ 5 ఏళ్ళ నుంచి మనసులో చదువుతాను, నా జీవితం మొత్తం అర్థం. మంచి పుస్తకాలు, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్ పుస్తకాలు చదువుతున్నాం. మంచి గొప్ప మేధావుల చరిత్రలు చూస్తాను. సో కొంచెం మనం మారాలి. ఇంకా అది కాదు మా అత్తగారు ఇంటికి బయటికి రానియరు, నడవద్దు. ఓకే, సో ఇవన్నీ కంపల్సరీ. దాంతో పాటుగా ఇప్పుడు బుక్స్, సిరీస్, మీటింగ్స్ ఎప్పుడైతే మీరు వస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. మీ పిల్లల్ని మీరు ఇంకా ఒక గొప్ప పొజిషన్ లో వాళ్ళకి టీచ్ చేయగలరు. ఇప్పుడు పిల్లలు ప్రయోజకులు కావాలంటే తల్లిదండ్రులు చదువుకొని ఉండాల్సిన పని ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళకి గుర్తు చేస్తే సార్. ఎస్ఆర్నో సాయంత్రం అయింది వచ్చిన కాల్మం కడుకొని పుస్తకాలు తీసుకోండి. మా నాన్న అంటుండే, మా నాన్న చదువుకోలేదు, 3 4 చదివిన అప్పట్లో. కానీ ఏ రోజు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఇంటికి రాగానే కాల్మం కడుకో, ఆ పుస్తకాలు ఏమున్నాయి, మీ సార్లు ఏం చెప్పారు అవన్నీ ఒకసారి తిరిగి అంటుంది. ఎంతో భయపడుతుంది మేము. ఆ పుస్తకాలు తీసి నిజంగా ఏం చెప్పారు ఏం కదా, ఏమన్నా హోంవర్క్ ఉందా అవి అని చెప్పి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు రాసుకుని మళ్ళీ తెలిసి పోయి ఆడుకొని మళ్ళీ వచ్చి ఉంటుంది. సో అట్లా ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు బిజినెస్ లో జాయిన్ అవ్వగానే చేయాల్సిన పని ఏమున్నది? ప్రొడక్ట్స్ తీసుకోవాలి. మూడోది 100% ప్రొడక్ట్ యూస్.
ఈ ప్రొడక్ట్ యూజ్ చేయకపోతే బిజినెస్ లో ఇంకా చేసే పని ఏం లేదు. ఎస్ ఏం లేదు ఇంకా పని. సార్ నేను ఈ బిజినెస్ లో జాయిన్ అయితే అన్ని తీసుకుంటే కానీ ప్రొడక్ట్ వాడితే ఏం కాదు, బిజినెస్ లో ఉండవు అంతే. రెండోది, చాలా తెలివి కల్లోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ లో జాయిన్ అవుతారు, ప్రొడక్ట్స్ కొంటారు, తీసుకొని అమ్మడానికి ట్రై చేస్తారు. వాళ్ళు వాడాలి. చాలా తెలివి కల్లోళ్ళు కాదు. మన జీవితంలో మనం గట్టి వస్తుంటాం. ప్రొడక్ట్ ఎప్పుడైతే నువ్వు వాడకుండా ఒక వ్యక్తికి నువ్వు సజెస్ట్ చేయాలని చూస్తున్నావు అంటే పాపం, అంతకు మించిన పాపం ఇంకొకటి లేదు. క్రైమ్, మనిషి అంతా కూడా నేరం కాదు. మనం వాడకుండా అవి వేరే ఇస్తున్నాం అంటే అంతకంటే పెద్ద నేరం. సో ఎందుకు చెప్తానంటే నేను ఫస్ట్ బిజినెస్ లో స్టార్ట్ అయిన చిన్న పొరపాటు జరిగింది నా జీవితంలో. నేను బిజినెస్ లో ప్రొడక్ట్ వాడలేదు, ప్రొడక్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్న ప్రాసెస్ లో ఒక ఆంటీ గారు నాకు రోడ్డు పైన కనిపించి, షాపింగ్ మాల్ దగ్గర ఆంటీ కనిపించి, ఏంటి బాబు ఇది పాత్రలు తోముకునే లిక్విడా అని చెప్పింది. అంటే అవును ఆంటీ గారు అన్న. అనగానే ఆమె ఉన్నది వెంటనే ఒక డీల్ అన్న, నేను డబ్బులు ఇస్తాను. తీసుకున్న డబ్బులు తీసుకొచ్చిన. అరే అమ్మా ఏంద్రా నాయన కస్టమర్ ఎదురొచ్చి వచ్చిన అనుకున్నా. అసలు ఎట్లా వాడాలో నాకు తెలియదు. వాస్తవం ఆ లిక్విడ్ ఎట్లా వాడాలో నాకు తెలియదు. కానీ నేను అమ్మేసేసిన. ఇంకో మీరే మంచి పని ఏం చేశానంటే నా విజిటింగ్ కార్డ్ ఆమెకి ఇచ్చి, నీకు ఇంకా ఏమైనా ప్రోడక్ట్ కావాలో నాకే ఫోన్ చేయలేదు. ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు మరుసటి రోజు కొద్దిగా 11 గంటలకు ఫోన్ చేసి బాబు శ్రీనివాస్ గారు అంటే అవునండి ఎవరు అంటే, నేను నీ దగ్గర డిష్ వాష్ తీసుకున్నాను కదమ్మా అంటే, అవునండి గారు చెప్పండి ఎట్లుంది ఆంటీ గారు లిక్విడ్ బాగుంది. ఏ లిక్విడ్ అమ్మా మీ లిక్విడ్ చల్లకుండా. అవి పొద్దుగాల నుంచి గిన్నెలు కనుక ట్రై చేస్తున్నా మొత్తం నురుగా వస్తుంది. ఇలా నీళ్ళు అయిపోతున్నాయి, ఈ పాత్రలు నురుగా పోతున్నాయి. మా ఊరు వచ్చి తింటుండ్రు, ఏమి ఇచ్చినవరా నాయన చల్లకుండా, ఇదేదో చెప్పిపోను అంటే పరిగెత్తుకొని పోయే వాళ్ళు ఇల్లు అని. డిష్ వాష్ లిక్విడ్ అనేది 4 ఉండే ఫ్యామిలీకి మినిమం 2-2.5 నెలలు వస్తుంది. గట్టిగా రోజు 4 సార్లు ఉద్యోగం కూడా 2 రోజులు వస్తాయి. ఆమె ఏం చేసింది, 1/2 లీటర్ బాటిల్ని నిన్న వచ్చింది మొత్తం కుదిరి వాసన డైరెక్ట్ ఆడిపోయి చూసి నేను అవాక్ అయిపోయినా. ఏంది ఆంటీ గారు లిక్విడ్ ఇక్కడ పోయిందంటే గిన్నె కొద్దిగా తల్లి నువ్వు 2 నెలల సరిపడా లిక్విడ్ ఈ రోజే వాడినావమ్మా, నీకు చెప్పడం నా పొరపాటు అయిందా, నీకు అడగలేదా, నువ్వు వాడినా అని చెప్పినావు కదా. నేను అవునమ్మా నేను బయట వాడినా చాలా మాది క్వాలిటీ అండ్ కాన్సన్ట్రేట్ ఉంటుంది, మాది తక్కువ లిక్విడ్ తీసుకోవాలి, ఎక్కువ నీళ్ళతో కలిపి వాడుకోవాలి, డైల్యూట్ చేసుకొని వాడుకోవాలని చెప్పి ఆమె చెప్పేసి వచ్చిన. ఆ ఓనర్కి కూడా రిక్వెస్ట్ చేసిన, సార్ ఆమెకు తెలియక వాడేసింది, ఇంకొక 2 టాంకులు నీళ్ళు అప్పేనా అని చెప్పిన. ఎందుకంటే అది ఈజీగా. సో ఇది పరిస్థితి, నాది కూడా పొరపాటు అయింది ఆంటీ గారు. సో అని చెప్పి నేను ఆమెకు సారీ చెప్పేసి వచ్చినాను. ఎందుకంటే నేను ప్రొడక్ట్ అమ్మినా కానీ ఎట్లా వాడాలో నేను చెప్పలేదు. ఆమెను అడగలేదు, నేను చెప్పలేదు. నాకు తెలిసేదే వరకు నేను ఇచ్చేసిన. సో అదే ఒకవేళ ప్రొడక్ట్ నేను వాడిన అనుభవం నాకు ఉంటుంటే నేను చెప్పేవాడినా లేదా? అవునా కదా? అప్పుడు నేను 100% సెల్ఫ్ యూజ్ చేయకపోతే నా బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుంది. బిజినెస్ తక్కువ కాదు, నాశనం అయిపోతుంది బిజినెస్ అంతా. నేను వాడకుండా నేను తీసుకుపోయి ఎవరికైనా చెప్పినానంటే అది నాశనానికి, దానివల్ల మనకేం రాదు. సో కాబట్టి ఎవరు ఈ పొరపాటు చేయొద్దు. రెడీ ఉన్నారా? చేయడానికి. సో కాబట్టి ఎవరు అట్లా చేయొద్దు. ఓకేనా? సో దాని తర్వాత ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేది 100% మనం సెల్ఫ్ యూజ్ చేస్తున్నాం. సెల్ఫ్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? 4వ పని, మన వాళ్ళకి కాంటాక్ట్ చేయాలి. అవునా? కాంటాక్ట్ ప్లస్ ఇన్వైట్ చేయాలి. ఇట్లా బిజినెస్ ఉంది రా అని చెప్పాలి. అవునా? ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతారు. చాలా మంది ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ ఇదే చూడండి. ఏదంటే ఇప్పుడు బిజినెస్ లో వచ్చిండు, జాయిన్ అయ్యిండు, డ్రీమ్ చేసిండు, పుస్తకాలు సీరియల్ మీటింగ్లు అన్నీ విన్నాడు, ప్రొడక్ట్ తెచ్చుకుని వాడిండు. జనాలు వీళ్ళకి ఏం పిలుస్తారు? ఇగో ఇక్కడ రెడ్డి భవన్ లా వెస్టీజ్ మీటింగ్ నడుస్తుంది, జనం ఒక 10 నిమిషాలు వచ్చిపోరాదు. ఆయన అంటాడు 10 నిమిషాలలో నేను రాలేను, ఇలా కూరాడు. ఇంకో డైరెక్ట్ చెప్తాడు, అవే చూడు ప్రొడక్ట్ ఉంటాయి, సబ్బులు, పౌడర్ డబ్బాలు, షాంపూలు ఉంటాయి చూడు, ఆ బిజినెస్ మంచిగా ఉంది, నేను చేస్తున్నా, జర రా నువ్వు వచ్చిపో, ఒకసారి రా. ఇప్పుడు నేను వచ్చి సబ్బులు, షాంపూలు, పేస్ట్లు అమ్మలేను సార్. ఇప్పుడు రెడ్డి భవన్ లా కంపెనీ మీటింగ్ నడుస్తుంది, ఒక్కతో ఇట్లా వచ్చిపోను 5 నిమిషాలు వస్తారా? నిజంగా చెప్పాలి ఆనెస్ట్గా, ఎంతమంది ఇట్లా ఇన్వైట్ చేస్తారు? ఎంతమంది ఇట్లా దొంగలు? మీరు చెప్పేవాళ్ళ నేను అందరూ ఇదే చెప్పాను, నేను కూడా. సో తెలియదు మనకి
మీటింగ్ పిలవాలి, ఏం పిలుస్తాం, పక్కి కలుపుకొని చేసినాం. ఏ రాకాక బిజినెస్ ఉంది మన ఎప్పుడో సబ్బులు పేసులని అదే నాయన నువ్వు లక్షలు వచ్చే ఇచ్చిపెట్టినావు, కోట్ల రూపాయలు ఇల్లు ఉన్నటువంటి ఇచ్చిపెట్టినావు, లక్షలు పెట్టి కార్లు ఉన్నటువంటి ఇచ్చిపెట్టినావు. నువ్వు చెప్పేది సబ్బులు షాపులు పెట్టినా 30 రూపాయలు 50 రూపాయలు లెక్క చెప్తున్నావు. ఆ మాట చెప్పినప్పుడు ఎదుటోడికి డ్రీమ్ బిల్డ్ అవుతుందా? అవుతుందా? ఏమరా ఆయన పోయి నువ్వు సబ్బులలో పడే సహాయం అన్నా. ప్రొఫెషనల్ ఇన్విటేషన్ ఇవ్వాలి వాళ్ళకి, ప్రొఫెషనల్ గా వాళ్ళని ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఉన్నారు, మా ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు. హాయ్ మహేష్, ఎవరు ఎలా ఉన్నావు అంటే ఏమన్నాడు? బాగున్నా సార్, బాగున్నారా మీరు కూడా? జబర్దస్త్ మహేష్ పోయి. సో ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? రెండోది, ఫస్ట్ మీరు అడగాల్సింది ఒకటే, అతను బాగోగు. ఫస్ట్ అతని సెల్ఫ్ గురించి అడగండి. రెండోది వాళ్ళ ఫ్యామిలీ గురించి టచ్ చేయండి. భార్య పిల్లలు ఉంటే వాళ్ళని అడగండి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు అడగండి. అప్పుడు రిలేషన్ బిల్డ్ అవుతుంది. రిలేషన్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మూడో అంశం, నువ్వు చేస్తున్న పని గురించి అడగండి. ఆయన చేస్తున్న పని గురించి అడగండి. ఎట్లా ఉంది జాబ్? మూడో క్వశ్చన్. ఈ రెండు ఎప్పుడైతే మనం అతనితో మనం అడుగుతూ స్టార్ట్ చేస్తామో, మూడోది ఏడోది కానీ చేస్తున్న పనే చెప్తాం. ఏ తెలియదు కానీ పొద్దుగా వచ్చిన సరిపోతుందో అవునా? ఇదే చెప్తారా? సూపర్ ఉంది, నచ్చదంటారా? నచ్చలేదు వెస్టీజా కాదు. సో కాబట్టి ఏదో నడుస్తుంది, ఇది మనం అంటాం థ్యాంక్ యూ కాదు. ఏంటో నా థ్యాంక్ యూ చెప్తాం దేవుడికి. మహేష్, ఒక 6 నెలల ముందు నీ జీవితం నీతో పోలిస్తే అంతకంటే నాకంత ఘోరమైన జీవితం ఇంకొకటి లేదు. ఎక్కడ చూసిన తలకాయ నొప్పులు, ఎక్కడ చూసిన ఇబ్బందులు, ఈ జీతం సరిపోక మస్తు ఇబ్బందులు పడి ఎవరిని సాటిస్ఫై చేయలేక పరిస్థితి, పిల్లలకి ఫీజులు కట్టలేక మస్తు పరిశ్రమలో ఉన్నాను. కానీ థ్యాంక్ యూ గాడ్, ఒక 6 నెలల ముందు నా జీవితంలో ఒక అదృష్టాన్ని భరించి ఒక గొప్ప అవకాశాన్ని నేను తీసుకోగలిగాను. అప్పుడు ఏమంటాడు మహేష్? ఏంటిది అన్న, ఏంది ఆపర్చునిటీ చెప్పా, మాకు కూడా చెప్పరా అన్న, నేను కూడా ఏమైనా ఉంటే మాకు కూడా అట్లాంటిగా ఉంటే చెప్పరా అన్న అంటారా? ఇప్పుడు నేను అడిగినా ఆయనతో అనిపిస్తున్నా, ఆయనతోనే అనిపిస్తుంది. మరేం చెప్తున్నాం అన్నాడు సబ్బులు నువ్వు ఇన్ని భయపడిస్తున్నావు, ఆయన వెళ్ళిపోతారు ఆయన. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు నేను మళ్ళీ జనాలు పొరపాటు ఏం చేశారు తెలుసా? అడిగింది కదా సార్, అందుకే చెప్తా, ఈ రోజు మన సబ్బులు, పేస్టులు, షాంపూలు, పూల డబ్బాలు అన్నీ ఉండే మళ్ళా గాడికి వచ్చి వెంటనే చెప్పొద్దు కదా. అప్పుడు చెప్పాల్సింది ఏముందంటే, మహేష్ మనం ఒకసారి కలుద్దాం, ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి, నీకు ఈ అవకాశం గురించి చెప్పాలంటే ఒక పెన్ పేపర్ అవసరం ఉన్నది. పెన్తో పేపర్తో పని ఉన్నది. ఒక అర్ధగంట సేపు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఒక పని చేస్తాం, మన ఇద్దరు కలుస్తాం, మీ ఇంటి దగ్గర అయినా సరే, మా ఇంటి దగ్గర అయినా సరే. మీ మేడం ఉంటారు, లేదా అమ్మ నాన్న ఉంటారు, లేదా మన ఇంటికి రా మేడం ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, కూర్చొని మాట్లాడుతున్నాం, చాయ్ తాగుతూ హ్యాపీ. ఏమంటాడు? ఓకే వస్తాడా? వస్తాడు. ఆశిస్తా రాకపోతే చూడండి. ఎప్పుడైతే సబ్బులు, పేస్టులు, పూల డబ్బాలు అంటారో కదా ఎగిరిపోతుంది అకౌంట్ బిజినెస్. దయచేసి కన్నా పెడదాం, మీకు ఎక్కువ చెప్పండి. మన సబ్బులు అమ్మే బిజినెస్ కాదు, పేస్టులు, సబ్బులు, పూల డబ్బాలు అమ్మే బిజినెస్ మనది కాదు, అందులో లేదు. వెస్టీజ్ మీకు ఎప్పుడైనా చెప్పిందా సబ్బులు అమ్మండి, పేస్టులు అమ్మండి, ఇవన్నీ అమ్మండి, ఇల్లు తిరిగి అమ్మలు పెట్టుకొని అమ్మండి చెప్పిందా? యూజ్ ప్లస్ రికమెండ్. యూజ్ చేయండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి, నచ్చింది వేరే వ్యక్తికి అవకాశాన్ని చూపించండి అని చెప్పి మాత్రం అమ్మమ్మని చెప్పలేదు. కొంతమంది తెలివి తక్కువ వ్యక్తులు చేస్తున్న ఒక పని వెస్టీజ్ ప్రొడక్ట్స్ అంటే అమ్మడం అని నేర్పించారు. సో ఆ తప్పుడు పని మీరు చేయరు. బిజినెస్ అవకాశం గురించి చెప్పండి, బిజినెస్ లో గెలిచిన వ్యక్తుల గురించి క్లారిటీ ఇవ్వండి, బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ పీపుల్ ని వీళ్ళకి పరిచయం చేయండి. ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, కిరాణా షాప్ మార్చడం వల్ల వాళ్ళు ఎంత ఎత్తులో ఉన్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు చెప్పండి. అప్పుడు మన బిజినెస్ కి మరింతగా మనం ఏమంటారు, అగ్నికి ఆయువు తోడైనట్టుగా మనకి తోడవడానికి ఛాన్స్. దయచేసి మీ నోట్లోంచి ఈ రోజు నుంచి సబ్బులు, షాంపూలు, పేస్టులు, పౌడర్ డబ్బాలు రావద్దు. సార్ రావద్దు, మర్చిపోవాలి.
ఓకే ఓకే సో తర్వాత ఈ విధంగా మనం అందరినీ కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసినాక మనం కలుద్దాం అంటాం కదా, కలుద్దాం అన్నప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాం వాళ్ళకంటే ఎప్పుడు కలుద్దాం అని అడుగుతాం మనమే. రాంగ్ క్వశ్చన్. ఆయన మీరు ఎప్పుడు కలుద్దామంటే ఏం చెప్తాడు, ఇవాళ రేపు వారం ఓ 2 నెలల తర్వాత ఏదో ఫ్రీ ఉంటా అంటాడు ఆయన. ఏదో చెప్తాడు. ఆ అవకాశం మీరే ఇవ్వండి. నేను రేపు ఎల్లుండి 2 రోజులు ఫ్రీ ఉన్నా, నువ్వు రేపు కలుస్తావా ఎల్లుండి కలుస్తావా? ఎల్లుండి సాయంత్రం నేను ఉన్నాను అమెరికా పోతాను, ఈ 7 కన్నా పోతా, కానీ నేను రేపు ఎల్లుండి ఉంటా. రేపు కలుస్తావా నువ్వు ఎల్లుండి కలుస్తావా? చెప్తాడా చెప్పడా? ఏదో ఒక టైం చెప్తాడు, సపోజ్ చెప్తారు. చెప్తాడా చెప్పడా? టైం ఫిక్స్ చేయండి. నెక్స్ట్ వెళ్ళి ఏం చేయాలా? షో ద ప్లాన్. షో ద బిజినెస్ ప్రెజెంటేషన్ ప్లాన్. ప్లాన్ చెప్పేసేయండి, అయిపోతుంది. సార్ ప్లాన్ ఎంతమంది ఇక్కడ ప్లాన్ చెప్తారు? ఎంతమంది ప్లాన్ చెప్తారు? ఎంతమంది ప్లాన్ చెప్తారు? ఎంతమంది ప్లాన్ చెప్పరా? ఎట్లయితే పెద్ద డబ్బులు సంపాదించాలా వద్దా? పెద్ద ఎక్కువ డబ్బులు సంపాదించాలా వద్దా? మరి సంపాదించాలి కానీ మరి ప్లాన్ చెప్పకపోతే ఎట్లయితే మనకి సక్సెస్? నా ఫస్ట్ ప్లాన్ ఎట్లుండే తెలుసా? నా ప్లాన్ చెప్తే మీరు కాపీ కొట్టి ఈ రోజు చేస్తారు ప్లాన్. నేను జనాల దగ్గర పోయి ఏం లేదు, సింపుల్ గా బోర్డు కాడ పోయో పేపర్ మీద పోయి చెప్పేటోని, చూడు మామ రోజు 2 నుంచి 3 గంటలు పని చేయి, 6 నుంచి 12 నెలలు. 12 నెలలు మనతో పాటు ఉంటే కార్ వస్తుంది. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పని చేస్తే ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు ఫిక్స్డ్ ఇల్లు ఉంటే నీకు ఒక ఇల్లు వస్తుంది. 5 నుంచి 10 సంవత్సరాల 10 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇదే ప్లాన్. కానీ ఇదే ప్లాన్. నేను ఇదే నిజంగా చెప్తాను. నేను ఇదే పని. నేను ఎవరు దొరికితే దోస్తు కడుపు, చుట్టం దొరికితే కడుపు, మా పక్కింటో దొరికితే పక్కింటో, తెలిసిన లేడీ దొరికితే మేడం దొరికితే అమ్మకి. ఇదే చెప్పే ప్లాన్. ఎంత ప్లాన్ చెప్పాడు సార్ రోజు ఇట్లా అంటే నేను 20 చెప్పాడు, 30 కూడా చెప్పాడు. ఎందుకంటే చూడలేదు లేదు. నువ్వు రోజు 2 నుంచి 3 గంటలు నీ జీవితంలో టైం తీయగలిగితే 6 నుంచి 12 నెలల్లో ఈ నెలకి 50,000 వస్తుంది. ఒక 6 నెలల నుంచి సంవత్సరం మాతో ఉంటే ఒక కారు సంపాదించుకుంటావు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మా దగ్గర ఉంటే నెలకు ₹1,00,000 పైన ఇన్కమ్ సంపాదించుకుంటావు. ఎట్లొస్తుంది అని అడిగిరు అనుకో, ఎమ్మటి చెప్పడం, ఇగో నాకు సగసంగా తెలుసు, పలానా ఇక్కడ మీటింగ్ జరిగింది, శుక్రవారం నాడు పలానా బిఎస్ఎన్ఎల్ ఆపోజిట్ లో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆడికి హైదరాబాద్ నుంచి పెద్ద లీడర్ వచ్చి చెప్తాడు, నాకంటే బాగా చెప్తాడు, మా దగ్గర కలిసిందంత. మొత్తం మీద మనోడు కన్ఫ్యూజ్ అయిపోయేటోడు. ఏంటిరా వీడు 2 గంటలు అంటాడు, 3 గంటలు అంటాడు, కార్ అంటాడు, పైసలు అంటాడు, ఏమో అంటాడు. నెక్స్ట్ టైం పుస్తకం కిరాణా షాప్ కలిసినా అనుకో, మామ నమస్తే, గుర్తుంది రా శుక్రవారం వస్తా అన్నాడు. కన్ఫ్యూజన్ లో బిజినెస్ ఎక్కువ అవుతుంది. మహేష్ బాబు చెప్తాడు, అరే కన్ఫ్యూజ్ చేయకూడదా భయ్, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేసా. మనం కూడా కన్ఫ్యూజన్ లో కొట్టేసేయాలా? కన్ఫ్యూజన్ లో కొట్టేసేయాలా? ప్లాన్ ఇంతే. వాళ్ళు మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఇక్కడ వచ్చే స్పీకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా ఎక్కువ ప్లాన్. అవునా కదా? ఇంత ప్లాన్ చెప్పే ప్లాన్ మీరు చెప్పేస్తారా ఆయన దగ్గర? మీరు తడబడతారు, అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు, భయపడతారు, 2 గ్లాసులు నీళ్లు తాగుతారు, ఎన్ని నీళ్ళు అవసరం? ఈ 3 ముక్కలు ఎప్పుడు అనుకో ఎట్ వస్తుంది అన్నప్పుడు ఈ రోజు చెప్పాలి, అయిపోయాయి, సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నేను ఇట్లానే ప్లాన్ చెప్పినా డియూసీడీ కంప్లీట్ చేసినా, మీరు ఇదే ప్లాన్ కంప్లీట్ చేయండి. ఎందుకు కావాలి చూద్దాం డియూసీడీ. ఇస్తారా? చెప్తారా? ఈ రోజు నుంచి ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు ప్లాన్ చెప్తారు, అవునా కదా? చెప్తారా లేదా? ఈ ప్లాన్ ఎవరైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పొచ్చు. ప్లాన్ పేపర్ మీ దగ్గర ఉందంటే ఈ 3 ముక్కలు చెప్పి కస్టమర్ మ్యానుఫ్యాక్చర్ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ 2 గంటలు చెప్పినంత సేపు మీరు చెప్పాల్సిన పని లేదు, అవునా కదా? సో కాబట్టి ఇంప్లిమెంట్ చేద్దామా? ఆర్ యు రెడీ? తర్వాత గెట్టింగ్ స్టార్టెడ్. ఆరోది గెట్టింగ్ స్టార్టెడ్. బిజినెస్ ని స్టార్ట్ చేయడం. వెంటనే బిజినెస్ గురించి అడగాలి. సార్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది కదా మన బిజినెస్, వావ్ ఎక్సలెంట్ ఉంది నిజంగానే అంటాం. సార్ ఎట్లా అనిపించింది సార్ అంటే బాగానే ఉంది. రాంగ్ క్వశ్చన్ అడగదు. ఎప్పుడు ఏ టెక్నిక్ వచ్చే విధంగా మీరు క్వశ్చన్ అడగాల. సార్ బిజినెస్ ఎట్లుందంటే బాగానే ఉంది అంటాడు, ఏదో ఉంది అంటాడు. సార్ బిజినెస్ ఎట్లా జబర్దస్త్ ఉంది కదా, సూపర్ ఉంది కదా అంటే అవునా నిజంగా సూపర్ ఉంది.
జ్యోతిష్యం చెప్పించుకుంటూ చాలా మంది ఉన్నారు, కానీ చెప్పేటోళ్ళు ఉన్నారు కదా రోడ్ల మీద ఉన్నా, వాళ్ళ పేరు పైన రాసుకుంటారు ప్రముఖ జ్యోతిష్కుడు అని రాస్తారు. ఎవరు రాస్తారు అది? ఎవరు రాస్తారు? వాళ్ళే రాస్తారు. ఆయననే ప్రముఖ జ్యోతిష్కుడు అని ఆయన రాసుకున్నప్పుడు నువ్వు తోప రాసుకున్నావు తప్ప అవునా కదా? ఎందుకు మిమ్మల్ని మీరు తిప్పి తక్కువ చేసుకోవడము? నేను ఏ రేంజ్ లో పెట్టుకుంటే నేను ఆ రేంజ్ లో కనిపిస్తాను, మిమ్మల్ని మీరు ఏ రేంజ్ లో చూస్తాను, అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అవునా? సో కాబట్టి గెటింగ్ స్టార్టెడ్ విషయంలో బిజినెస్ ఓకే అనగానే వెంటనే మనం చేసే పని ఏమంటున్నా, ఆధార్ కార్డు టికెట్ సార్. ఆయన జరగ ముస్లాం ఆయన అనుకో, ముస్లాం అనుకో, ఎందుకు ఆయన 2500 పింఛన్ పైసలు అవన్నీ తీసుకోవాలంటున్నావు ఏం సార్? ఎందుకంటే ఆయన ఏదో మా మీద దయదలిచి 2000 ఆయన వేస్తుండు, ప్రధానమంత్రి ఈయన కొన్ని పైసలు వేస్తుంటే దాంట్లో పెట్టినావు వేసారు. సో కాబట్టి ఎవరిని మనం ఆధార్ కార్డు ఇవ్వండి అడగదు. ఎనీ ఐడి ప్రూఫ్, ఏ ఐడి ప్రూఫ్ ఉంటే ఐడి ప్రూఫ్ ఇవ్వండి, మనము లాగిన్ చేద్దాం బిజినెస్ లో అని చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇస్తారు, బిజినెస్ లో సైన్ అప్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయొద్దు, మీకు ఏం కావాలో చెప్పండి సార్, మీకు ఏం కావాలో చెప్పండి సార్ అనొద్దు. మనమే కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వాలి. ఓకేనా సార్? నూనెలు ఎన్ని కావాలి సార్ అంటే మనమే నూనె ప్యాకెట్ తెచ్చినాం, అది అయిపోయినాక కొనమంటారు. ఇక నువ్వు సబ్బులు చెప్పు, పేస్ట్ చెప్పు, మొత్తం ఇదే చూడుంటారు. ఇది కాదు సార్, బిజినెస్ లో 3500 3700 కొనాలా, 100 ఫీట్ చేయాలా, ఇది ఖచ్చితంగా వాడాలా, తీసుకోరా. ఏం సార్ మీరేమో తులం బంగారం పెట్టి పైసలు పెట్టినట్టు చేస్తున్నారు. సో ఇవేమున్నది 3000 రూపాయలు అయిపోవా ఇవ్వాలా? అవి పక్క పెట్టి ఇవి వాడడం స్టార్ట్ చేయండి. మన డబ్బులు సంపాదించక, డబ్బులు ఖర్చు చేయక మన ప్రొడక్ట్స్ కొనట్లేదు, డబ్బులు సంపాదించడానికి కొంటున్నాం. మీరు బయట కిరాణా షాప్ లో ఎన్నో వేలు పెట్టి కొంటున్నారు, దానివల్ల మీకు ఎన్ని డబ్బులు వచ్చింది? వెనక్కి ఏం రాలేదు. అదే వెస్టీజ్ లో మీరు ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఈరోజు నేను వెస్టీజ్ లో ప్రొడక్ట్ వల్ల ఇన్ని లక్షలు సంపాదిస్తా ఉన్నా, మీరు ఎందుకు డిసైడ్ అవుతలేదు? చలో ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది బిజినెస్. తర్వాత మీరు చేస్తున్న పని గురించి మీకు అవగాహన ఉంటది ఉండదు. వేసారు కొంచెం అట్లా ఇట్లా ఉంటది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే 7వ పని ఏం చేయాలంటే కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. ఈ కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్ దగ్గర చాలా మంది తెలివి శాస్త్రం ఏదో చేస్తామని చూస్తారు, తెలివి చేస్తారు. అప్లైన్ ఏంటంటే అప్లైన్ మనకు కావాలి. అక్కడ ఏమైపోతుంది అంటే కొండ నాలుగకి మంది పోతే ఉన్న నాలుక ఊడిపోయిందన్న పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే కొన్ని పైసలు స్టార్ట్ అవుతాయి, జరంత పిన్ను పెరిగిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఇట్లా మీద నుంచి చూస్తారు జనాలు, కనబడదు, కింద నుంచి కనబడదు. ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ మనకు వచ్చిందంటే బిజినెస్ ని ఎత్తిపోతారు, బిజినెస్ లో కనబడరు. లేదంటే ఉంటారు అంతేగాని ఏం ప్రయోజనం ఏమి ఉండదు. ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మీరు ఏం చేస్తున్నారు అనేది మీ అప్లైన్ ని సంప్రదించి అతను ఏం చెప్తాడో అది చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే అప్పుడు మీ బిజినెస్ లో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మీ బిజినెస్ నిమ్మకు నిరంతరం పెరగదు. ఐ నో ఎవ్రీథింగ్ అనే ఒక యాటిట్యూడ్, దాన్నే ఈగో అంటారు. ఆ ఈగో కనుక మీరు వచ్చి మీ అప్లైన్ తో సరిగ్గా కమ్యూనికేషన్ లో ఉండకపోయింటే ₹1,00,000 సంపాయి 10 లక్షలు సంపాయి పీక మెడలు కూలిపోయినట్టు కూలిపోతారు నా బిజినెస్. సో కాబట్టి దానికి ఒక పాయింట్ ఉంది, కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. నన్ను జాయిన్ చేసిన ఆయన నేను అప్లైన్ అంటే కాదు, నిన్ను జాయిన్ చేసిన ఆయన పైన ఎంతమంది ఉంటే అంతమంది నీ అప్లైన్లే. అలా ఎవరితో అయినా నువ్వు ఉండొచ్చు, ఎవరితో అయినా నువ్వు మాట్లాడొచ్చు, ఎవరితో అయినా నువ్వు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, ఎవరితో అయినా నువ్వు నీ బిజినెస్ నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. కౌన్సిలింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 15 రోజులు నేను ఏం చేసిన, ఇంకా 15 రోజుల్లో నేను ఏం చేయాలి, ఈ 15 రోజులు నేను ఏం చేసినా ఇంకా 15 రోజుల్లో నేను ఏం చేయాలి, ఈ వారం నేను ఏం చేసినా ఇంకా 3 వారాల్లో ఏం చేయాలని చెప్పాలి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటుంటాం. తర్వాత ఏదైతే ఉందో 8వది అకౌంటబిలిటీ. ఏంటండి? అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నియమ నిబద్ధత, ట్రాన్స్పరెంట్ అంటే మీ అప్లై మిమ్మల్ని చూసినారంటే అర్థం లాగా కనబడాలి. చెప్పే ఒకటి చేసే ఒకటి.
చూపించింది ఒకటి, మళ్ళీ ప్రయత్నం చేసేది ఒకటి. నేను ఒక డౌన్ లైన్ ఉండే నాకు, ఆ డౌన్ లైన్ ని నేను ఎప్పుడు ఫోన్ చేసినా ప్లాన్ లో ఉన్నా సార్ అనుకోండి. ఓ రోజు ఇట్లా కాదని చెప్పేసి ఎందుకో ఆ గల్లీ నుంచి పోతున్నప్పుడు అతనికి ఫోన్ చేసిన, ఆ గల్లీలో బండి పెట్టుకొని ఫోన్ కొట్టిన, ఏడుతో అంటే ఫోన్ ఎత్తుతలేడు మనోడు. 2 సార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది, ఎత్తుతలేడు. 3 సార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది, ఎత్తుతలేడు. కానీ 4వ సారి ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ ఎత్తేసిడు. సార్ ఏమైందా, ఏం పరిచయం ఎత్తులో, ఏమైంది, ఏం ఇంతసేపు ఫోన్ చేస్తే ఎత్తుతలేవు, ఏమైంది అంటే ప్లాన్ చెప్పి 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 అలసట వస్తుంది సార్. మరేమో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావా, మరి ఏంటబ్బా ఇంకా నువ్వు బ్రాంచ్లో ఉన్నావు, నీ తోటలంతా స్టార్ అయ్యారు, నువ్వు బ్రాంచ్లో ఉన్నావు. ఏంటంటే ఏమో సార్, ఎవ్వరు చెప్పినా ఎవ్వరికి లేదు సార్, నాకు అసలు ఎన్ని ప్లాన్ చెప్తున్నా అంటే అన్ని ప్లాన్ చెప్తున్నా. నువ్వు ఒక్కసారి ఎడవ పక్కన చూడని చెప్పాను. ఇగో ఈ కారు ఉన్న కార్లకు రానిపించిన ఆ రోజే కనబడ్డాడు, మా కనబడలేకపోయాడు. నేను ఫోన్ చేస్తే అతను ఏం చెప్పాలో తెలియక రూమ్ కార్ నుంచి మెయిన్ రోడ్ కూర్కొచ్చిండు. ఎందుకంటే రోడ్ మీద బండ సభ వినబడుతుంది కదా, నేను చేస్తున్నా సార్ నేను పని అని చెప్పడానికి. ఎవరిని మోసం చేస్తాను, ఎవరిని మోసం చేస్తాను? ఆకాశంలో మట్టి కోసం ఎవరి మీద పడుతుంది? ఎవరు సక్సెస్ అవుతాడు నువ్వు పని చేస్తే? నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నన్ను మోసం చేయడం కాదు, నిన్ను మోసం చేసుకో. ఆనెస్టీగా పనిచేసే వాళ్ళు ఎక్కడ ఏ రంగంలోనూ గెలుస్తారు. తపస్సు చేస్తే భగవంతుడు వరమిస్తాడా? తమాషా చేస్తే వరమిస్తాడా? తపస్సు చేయాలి, ఘోర తపస్సు చేయాలి వరం రావాలంటే. తమాషాలు వేసి డిస్కోలో పోయి డాన్సులు చేస్తే దేవుడు రాడు. సో అకౌంటబిలిటీ, నియమ నిబద్ధత నీకు నువ్వే చెక్ చేసుకోవాలి. అరే నేనేం చేస్తున్నా, ఈ రోజు పొద్దుగా నుంచి సాయంత్రం వరకు నేను ఒక్క ప్లాన్ చెప్పబోతే, ఒక్క వ్యక్తిని కలవకపోతే, ఒక్కరితో మాట్లాడకపోతే ఎట్లా దిగురా 3 సార్లు అన్నామని చెప్పి నేను అనుకుంటాను. నాకు నేను శిక్ష వేసుకుంటా, నన్ను నేను సెట్ చేసుకుంటా, నన్ను నేను డిసైడ్ చేసుకుంటా. పని ఎక్కువ జరిగినా నన్ను నేను పొగుడుకుంటా, శబాష్గా పొగుడుకుంటా. పని జరగకపోతే నన్ను నేను తిట్టుకుంటా, ఇవాళ ఏం పని జరగలే, ఇలా ఏంటి 24 గంటలు సమయం వేస్ట్ అయింది. ఈ 24 గంటలు 1 గంట నేను తిరిగి తీసుకొస్తానా? ఎంత టైం వేస్ట్ అయింది. అకౌంటబిలిటీ, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇలా నా డౌన్ లేని నా డబ్బులు అడిగిండు, ఇచ్చిన తీసుకున్నాడు, 10 రోజులకు ఇస్తా అన్నావు, ఫోన్ చేసిన 10 రోజులకు ఇస్తున్నాడు, రాలేదు సార్ ఇంకా 10 రోజులు అంటావు. నేను పైసల కోసం చేయలేదురా నాయన ఫోను, నీ బిజినెస్ యాడ్ ఉంది, నువ్వు ఏడిపోతున్నావు, ఏడు మీటింగ్ చేస్తున్నావు, ఫోన్ చేస్తున్నా అని చెప్తాను. అప్పటికి కూడా వింటాడు. మళ్ళా రోజు ఫోన్ చేస్తుంటా, నాకు ఫోన్ ఎత్తాడు. మళ్ళీ మెల్లగా 2 సార్లకు ఒకసారి 3 సార్లకు ఒకసారి ఫోన్ ఎత్తడం మొదలు పెడతాడు. అదో 1 నెల రోజుల తర్వాత ఫోన్ ఎత్తడం పని చేస్తాడు. ఎందుకంటే నేను శ్రీనివాస్ వడ్డేమాన్ కాడ పైసలు తీసుకున్నా, ఆ పైసలకే ఫోన్ చేస్తున్నాను అనుకుంటాడు ఆయన. ఇప్పుడు నా బిజినెస్ పెరిగిందా తగ్గిందా? నా బిజినెస్ లో నేనే మట్టి పోసుకున్నా, ఎవరైనా పోసిరా? అదే నేను ఆ పైసలు ఇవ్వకపోతే వాడు పని చేసుకోడే కదా, అవునా కదా? ఒకవేళ మీ డౌన్ లైన్ కూడా మీరు పైసలు ఇస్తే, ఇవో చూడు ఈ రోజు నీకు పైసలు ఇస్తున్నా, ఈ పైసలు నావి కావు, నీ బుద్ధి పుట్టినప్పుడు పైసలు కానీ నా ఫోన్ చెప్పి పైసలు లేదు. ఎవరైనా 10,000 అడిగినా 2,000 ఇచ్చి మర్చిపోయి, 10,000 అడిగి ఉంటే వాళ్ళతో మనం లొల్లి పెట్టుకునే కదా, 2,000 ఇచ్చి వదిలేస్తే అయిపోయాయి కదా, తనలో పోతుంది కదా. ఈజ్ ఆర్ అకౌంటబిలిటీ. ఇవన్నీ అకౌంటబిలిటీ కిందకి వస్తాయి. సో దాని తర్వాత 9th వన్, సరే ఎవరు మర్చిపోయినా సో ఇక్కడ మనం లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి. 100% ప్రొడక్ట్ యూస్ తర్వాత ఇక్కడ స్టార్ ఏదైతే ఉందో మేక్ ఏ లిస్ట్, లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలని మనం ప్లాన్ చేయాలి కదా. సో ఆ లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి. తర్వాత వన్ ఏదైతే ఉందో 9th వన్ LTD, ఏంటండి? LTD, లెర్నబుల్, టీచబుల్, డూప్లికేషన్. లెర్నింగ్, ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్ లో మనం ఉండాలి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించగలరు. ఎప్పుడైతే నేర్చుకోవడం పనిచేస్తారో అప్పుడు సంపాదించడం పనిచేస్తారు. ఎంతమంది నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? నేర్చుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? 20 ఏళ్ల వ్యక్తి నాకు అంతా తెలుసు అంటే నీ వయసు 60 ఏళ్లతో సమానం.
60 ఏళ్ళ వ్యక్తి నాకు ఇంకా ఏం తెలియదు నేర్చుకోవడానికి ఉన్నంటే ఈ వయసు 20 ఏళ్ళతో సమానం. ఇలా 20 ఏళ్ళు లెక్క 60 ఏళ్ళు లెక్క 20. సో ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్ తో ఉండాలి. లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్, నేర్చుకోవడం నేర్చుకోవడం నేర్చుకోవడం. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత ఎక్కువ నేర్పించగలరు. వేసాను లెర్నింగ్ తర్వాత టీచింగ్. నేను ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ నేర్పించడానికి రెడీ అవుతా. నేను నేర్చుకోవడం ఆపేస్తే నేర్పించడం బంద్ అవుతుంది. వేసాను నేర్చుకోవడం నేర్పించడం బంద్ అయితే సంపాదించడం అవుతుందా? డూప్లికేషన్ తయారవుతా అయితే డూప్లికేషన్. నేనే పని చేయకపోతే డబుల్ పని చేస్తాడా? అవునా కదా? సో కాబట్టి లెర్నింగ్, టీచింగ్ అండ్ డూప్లికేషన్. నేను నేర్చుకుంటాను, నేను నేర్పిస్తాను, నేర్చుకునే వ్యక్తిని డూప్లికేటర్ గా తయారు చేస్తాను. ఇక్కడ సక్సెస్ఫుల్. సో యు ఫాలో అవుదామా? 100%. సో ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ బిజినెస్ పెరగకపోవడానికి గల కారణం ఈ రోజు క్లారిటీ వచ్చిందా? ఇంకా ఏమైనా ఉందా? ఎనీ డౌట్స్ ఎవరైనా నన్ను అడగాలంటే నిరభ్యంతరంగా అడుగు.